నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో నెల రోజుల పాటు నిల్వ ఉండి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అల్లం పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నేను ఇక్కడ 1/2 kg అల్లాన్ని శుభ్రంగా పీల్ చేసుకుని కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg అల్లంకి ఒక గుప్పెడు చింతపండు వరకు పడుతుంది. ఒక అరకప్పు దాకా బెల్లం, 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు, 4 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, అర స్పూన్ మెంతులు, ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చింతపండులో కొద్దిగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చడికి నువ్వుల నూనె వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మినప్పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం తగ్గించి తీసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా కొంచెం రంగు మారేదాకా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే యాడ్ చేసి ఒక అరకప్పు నీళ్లు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఆ విధంగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. మనం టిఫిన్స్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేరే బౌల్లో వేసుకుని కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది.